తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు. కానీ అసలు ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆ విధంగా పూర్తిగా వాస్తవాలకు చాలా దూరమైన విషయాలు కొన్ని అయితే ఇక 100% అబద్ధాలు మాట్లాడడం, అది ఖండించడం అండ్ దాంట్లో వాస్తవం ఉందో చెప్పడం అది మా డ్యూటీగా మేము భావిస్తున్నాం. మొదటిగా విద్యుత్ రంగం విషయంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైయెస్ట్ ఎవర్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఇస్ నౌ. అది చాలా సమర్థవంతంగా మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కానీ చాలా సమర్థవంతంగా వాళ్ళు సిచ్యువేషన్ ఎదుర్కొని మంచి స్థాయిలో పవర్ ఇస్తున్నారు. ఎంత రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు అన్ని విధాలుగా 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగమైన లేదో అంటే అంటారా, ఆగమాగం నీ మైండ్లో అయింది, మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 అవర్ పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. అదేదో నేను 7,700 మెగావాట్ 19,000 మెగావాట్ చేసిన అంటాడు. పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. అది కూడా అవుట్డేటెడ్ ఆబ్సొల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై, తెలంగాణ వినియోగదారులపై భారం మోపిపోయినరు. ఎట్లా? వాళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి దేశంలో ప్రపంచమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే మరి ఆయన వాళ్ళకి ఏమి పిచ్చి ఆలోచన వచ్చిందో, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి కోల్ యూసేజ్ ఇస్ మోర్, పొల్యూషన్ ఇస్ మోర్, పర్ యూనిట్ కాస్ట్ ఇస్ మోర్. అది వాళ్ళ కాంట్రిబ్యూషన్ పవర్ సెక్టర్లో. కట్టినదంతా కూడా వాళ్ళు చెప్పేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పెట్టుకున్న సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ మీద. అదర్ దాన్ భద్రాద్రి పవర్ ప్లాంట్, ఒక్క పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కూడా గత 10 ఏళ్లలో మొదలుపెట్టి పూర్తయింది లేదు. రెండోది ఇరిగేషన్ విషయంలో బ్రాడర్ ఇష్యూస్ మీకు చెప్పాలంటే, మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా, మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది? ఇది మీ వల్లనే నాశనం అయింది. మొత్తం ఇరిగేషన్ నాశనం అయింది కేసీఆర్ వల్లనే. ఆయన ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా 10 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హైకాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అంటే ఇది జోకా ఏంటిది అర్థమైతలేదు. ఆ విషయం కూడా నేను వివరంగా మాట్లాడతా. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. అటు గోదావరి మీదనేమో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి, ఇటు కృష్ణా నది పైనేమో వాళ్ళు నేడు అంకెలతో సాగుపడతాం ఏ విధంగా గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో. నేను మాట మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్పి ముందుకు పోతా. ఎంత ఖర్చుతో కట్టినండి? 94,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయింది. 95,000 కోట్లు అనుకుంటా. ఇప్పుడు పూర్తి అవడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ ఎస్టిమేట్స్ ఎంతండి? 1,27,000 కోట్లు. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇప్పుడు జరుగుతున్న సమయంలో బహుశా కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు అవుతుంది. అసలు దానికి ఏమీ కనీసం మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడి ఎంత ఖర్చు అయితేంది, నీళ్ళు తీసుకొస్తున్నాం అంటే ఇది మరి వారి విజ్ఞత ఏమున్నదో మీరు ఒకసారి
ఆలోచన చేయాలి. రెండోది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది ఏ రోజు? 21 అక్టోబర్ 2023. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అసలు మేము వచ్చింది, అధికారంలో వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసిందే డిసెంబర్ 7వ తారీఖున. అక్టోబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు నోరు మెదపలేదు కేసీఆర్. ఆన్ రికార్డ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన లేకపోవడం వల్ల, మీ అన్నెసరీ జోక్యం వల్ల, మీ అవినీతి వల్ల, మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయినాయి. ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా గుదిబందగా మారింది. మేము నీళ్ళు వదిలిపెట్టేవాడి అసలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీ టైంలోనే కూలిపోయి మీ టైంలోనే నీళ్ళు వదిలిపెట్టినరు. మేము అధికారంలో రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ ఆ పిల్లర్స్ కొంగిపోయి నీళ్ళు వదిలిపెట్టినరు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ వచ్చి భారత రాజ్యాంగం ప్రకారం, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారం క్రియేట్ చేసిన ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ ఉండాలి, ఏ విధంగా సేఫ్టీ చేయాలి, వాళ్ళు ఇదిగా ఈ బ్యారేజీల్లో నీళ్లు నిల్వ ఉంచడం ఇది ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు, మేము రాకముందే వాళ్ళు సలహా ఇచ్చిండ్రు, నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఇప్పుడేదో ఓహో అక్కడ నీళ్లుంటే బాగుండు, ఉత్తర తెలంగాణలో పంట ఎండిపోయింది అంటే, ఎస్ మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే, మీ నాసిరకం పనుల వల్లనే పంట నష్టం జరిగింది, మీ వల్లనే. దాంట్లో అది నిస్సందేహం. అదేవిధంగా శాసనసభలో రోజుల పాటు మేము చర్చ జరిపినాం. మీరు కూడా రండి, ఈ చర్చలో పాల్గొన్నాను. నీకే అంత తెలుసా అనుకుంటావు కదా. అసలు అది రాత్రి 4 గంటలకు టీవీ ఛానల్ మాట్లాడుతుంటే అంతా తనకే తెలుసు. మరి ఇంత నీకు తెలిసినా ప్రజలు నేను తిరస్కరించిండ్రు, అయిపోయింది. మిమ్మల్ని మీరు 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వచ్చిండ్రు, 39 నుంచి 25 ఎమ్మెల్యేలు మాతో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు వచ్చే సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చాప్టరు. ఇక మీరు మాటికి ఏదేదో మాట్లాడితే కుదరదు. ఏదో మాకు 8 నుంచి 12 సీట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అది అసలు జోక్ ఆఫ్ ద సెంచరీ. మీకు వచ్చే సీట్లు 0, మీకు 15 సీట్లో 3వ స్థానం డిపాజిట్ పోతున్నది. ఇక మళ్ళా మీరు ఆ కళల్లో మీరు జీవించడం కూడా ఇది మీరు అది మానుకోవాలని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. మిత్రులారా, గోదావరి నది జలాలపై అది ఇంకోటి పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదేదో ప్రాణహిత చేవళ్ల కిందట 14 టీఎంసీలట. అసలు ఇంత మరి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం. ప్రాణహిత చేవళ్ల, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు ఏ విధంగా అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిందో, దట్ ఈస్ ద బెస్ట్ డిజైన్. మాక్సిమం గ్రావిటీ ఫ్లో కింద 16 లక్షల ఎకరాలు పారే ప్రాజెక్టు. మీరు కేవలం మీ కకృతి కోసం ఓసారి 38,000 కోట్లు అంటారు, 38 కోట్లు ఆ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు. దాని నుంచి ఒక అంకెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సిడబ్ల్యూసి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ ఫిగర్ మీద ఆమోదం ఇచ్చింది? 80,000 కోట్లు. ఈరోజు ఏ ఫిగర్ మీద అది పూర్తవుతుంది? 1,50,000 కోట్లు. 1.5 lakh crores. 1.5 lakh crores borrowings at 10% interest. అంటే తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడీ వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం, ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది. ఆ కొలాప్స్ అయింది కూడా వాళ్ళ కమిషన్ల కక్కుర్తితోనే. వాళ్ళ అవినీతి సామ్రాజ్యంలో మరి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ కలిసి ఏం చేసిండ్రో మరి అందరి ముందు ఉంది అది కూలిపోయిన బ్యారేజ్. ఓకే, ఇది మనం చేస్తూ నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో ఊకదప్పుడు ఉపన్యాసాలు ఏదో పెద్ద మాటలు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ ఏమో వేరే విధంగా ఉన్నాయి. అది మాకే తెలివితేటలు ఉన్నాయి,
మాకే సామర్థ్యం ఉన్న విధంగా ఉంటుంది. నేను చెప్తున్నా ఇలా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నాము. ప్రజల సంక్షేమం, ప్రజల మేలు కోరి అవినీతి రహిత ప్రభుత్వం నడిపిస్తున్నాము. మీ ప్రభుత్వం కంటే ప్రజలే అనుకుంటున్నారు యాక్సెసిబిలిటీలో, పారదర్శకతలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ అని అనుకుంటున్నారు. మరి మిత్రులారా, నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఆ తర్వాత మరి సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే కొన్ని అవాస్తవమైన ఆరోపణలు కూడా వారి మీద చేస్తున్నారు. కాబట్టి ఏదో ఈయన అసలు ఈయన కాంట్రాక్ట్ చేయలే, ఈయన ఏదో కాంట్రాక్ట్ చేస్తే కూలిపోయిందని ఒక పూర్తిగా అబద్ధపు మాట. ఆదిత్య స్టార్ట్ ఒకటి. ఫస్ట్ ఏమో కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీఆర్ఎస్ లీడర్స్ ప్రొక్యూర్మెంట్ మీద చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే నేను కన్సర్న్ మినిస్టర్ కూడా. సరే, ఇప్పుడు నేను జస్ట్ క్విక్గా కవర్ చేస్తా. జగన్ సాబ్ నేను చదివి వినిపిస్తా మీకు. ఇప్పుడు ఈ ఫిగర్స్ 23 ఏప్రిల్ 2024 అంటే నిన్న ఫిగర్స్. అప్రాక్సిమేట్లీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కి ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఈ ఇయర్కి ఇదే డేట్స్ ఉన్నాయి. దీంట్లో అయితే మనం వీ కెనాట్ గో రాంగ్.